సో ఈ 4 కాన్సెప్ట్స్ నిన్న చూసాము. సో నెక్స్ట్ పెండింగ్ వన్ ఇస్ డేటా డిలీషన్. సో ఇది చూసి నెక్స్ట్ కాన్సెప్ట్కి మూవ్ అయిపోతుంది. ఓకే, కంప్లీట్ అయిపోతుంది. ఒరాకిల్ మనకు కావాల్సిన స్టఫ్ అంతా ఈ టుడేలో అయిపోతుంది. బేసిక్ క్వరీస్ అయితే కావాలో మనకి లెవెల్ 1 ప్రాజెక్ట్కి అది మోస్ట్ ప్రాబబ్లీ ఈ రోజు కంప్లీట్ అయిపోతుంది. నాకు కానీ టైం ఉంటే మేబీ ఈ రోజే నేను నెక్స్ట్ టెక్నాలజీ కానీ స్టార్ట్ చేస్తాను అనమాట. విల్ సీ హౌ ఇట్ విల్ గో. సో నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఈస్ డేటా డిలీషన్. డేటా డిలీషన్ అంటే డేటాని పర్టికులర్ డేటా ఓకే, నో ఇష్యూ. డేటా డిలీషన్ అంటే పర్టికులర్ టేబుల్లో ఉన్నటువంటి రికార్డ్స్ని హౌ కెన్ వి డిలీట్. ఓకే, డిలీట్ చేయడం ఎలాగనేసి చూద్దాం ఒకసారి. సో హౌ కెన్ ఐ ఓపెన్ SQL కమాండ్ లైన్? సార్ సర్చ్ బార్ లో రన్ SQL కమాండ్ లైన్. సో దెన్ వాట్ ఇస్ ద నెక్స్ట్ స్టెప్? సార్ కనెక్ట్ చేయాలి సార్. కనెక్ట్ టు విచ్ యూజర్? బ్యాచ్ 5 సార్. బ్యాచ్ 5. వై సిస్టమ్ కనెక్ట్ కాకూడదు సార్? ఎందుకంటే మనకు సిస్టమ్ కనెక్ట్ అయితే అన్ని ఫైల్స్ వస్తాయి సార్. ఓకే, సిస్టమ్ కి ఎప్పుడు కనెక్ట్ అవ్వాలి? సిస్టమ్ యూజర్ కి సార్ ఒకవేళ మనకు తెలియనప్పుడు కనెక్ట్ అవ్వాలి సార్. అంటే కొత్తగా యూజర్ క్రియేట్ చేసేటప్పుడు. కొత్తగా యూజర్ ని న్యూ యూజర్ క్రియేట్ చేసేటప్పుడు మనం సిస్టమ్ యూజర్ లోకి వెళ్ళి అక్కడ నుంచి క్రియేట్ చేస్తాం అన్నట్టు. ఓకే, సో బ్యాచ్ 5 యూజర్ మనకు ఉంది కాబట్టి సో బ్యాచ్ 5 లో నేను కనెక్ట్ అవుతున్నా. ఓకే, so here we'll see how can I see all tables inside the user. Which query I need to use? select star tab sir. Select star from tab. Okay, only student anedi undi. So let me see the data from student. So how can I see data? Sir select star from student table name. Okay na. So 4 records ఉన్నాయి మనకు. సో ఇలా ఉంది. నాకు ఇక్కడ 4th రికార్డ్ డిలీట్ చేయాలనుకుంటున్నా. ఓకేనా, సో 4th రికార్డ్ డిలీట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి వాట్ ఇస్ ద క్వరీ హియర్? డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఎక్కడి నుంచి డిలీట్ చేస్తున్నాం చెప్తున్నాం. ఫ్రమ్ అంటే ఎక్కడి నుంచి, ఫ్రమ్. ఓకే, సో సోర్స్ అనమాట. సోర్స్ వచ్చి మనకు స్టూడెంటే కదా, టేబుల్ నేమ్. డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. ఓకే, ఏ రికార్డు, సింగిల్ రికార్డు మనం డిలీట్ చేయాలి కాబట్టి ఖచ్చితంగా దీనికి కానీ వేర్ కండిషన్ అనేది యూజ్ చేయాలన్నట్టు. సేమ్ మనం ఎలాగైతే అప్డేట్ కండిషన్కి యూజ్ చేస్తున్నాం, అప్డేట్కి సేమ్ ఇక్కడ కానీ వేర్ కండిషన్ చెప్పాలన్నమాట. ఎక్కడైతే స్టూడెంట్ ఐడి నెంబర్ 4 ఉంటుందో ఆ రికార్డ్ని డిలీట్ చేసేయండి. లేదంటే ఎక్కడైతే స్టూడెంట్ నేమ్ రాజు అని ఉంటారో, లేకపోతే ఎవరైతే రాజు అనే నేమ్ తోటి ఉంటారో వాళ్ళందరినీ డిలీట్ చేసేయమని చెప్తున్నాం. లేదంటే స్టూడెంట్ కోర్స్ ఎవరికైతే రియాక్ట్ చేసి ఉంటుందో సో వాళ్ళందరినీ డిలీట్ చేసేయమని చెప్తాం అన్నమాట. సో ఇలా చెప్పాలంటే కండిషన్ ఎక్కడ ఇస్తాం? సో ఎండ్ ఆఫ్ ది క్వరీ వేర్ కండిషన్ తోటి యాడ్ చేస్తాం అన్నమాట. ఓకే, సింపుల్. డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్. సో మనకు కావాల్సిన కండిషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్ ఐడి 4 ఉన్నటువంటి రికార్డుని డిలీట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి స్టూడెంట్ ఐడి ఈజ్ ఈక్వల్స్ టు సింప్లీ 4. ఓకేనా, యూ హిట్ ఎంటర్. సో ఇట్ విల్ గివ్ 1 row deleted. నౌ విల్ సీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ స్టూడెంట్. 4th రికార్డ్ అనేది రిమూవ్ అయిపోయింది అనమాట. రాజు రియాక్ట్ చేస్తూ స్టూడెంట్ ఐడి 4 ఉన్నది రిమూవ్ అయిపోయింది. అర్థమైందా డిలీట్ క్వరీ? ఓకేనా? how to delete particular record or records in table. So query em rastam దీనికి syntax delete. Guys, వినిపిస్తుందా వాయిస్? able to hear any disturbance or any sounds, background noises from my side? No sir. Right, okay. Yep. So delete from table name. Table name. ఓకే, వేర్ కండిషన్, వేర్ అండ్ మన కండిషన్ అనమాట. సో మల్టిపుల్ వేర్ కండిషన్స్ అయితే 2 ఇవ్వాల్సి వస్తే అండ్ అనేది యూజ్ చేస్తాం. సేమ్ అప్డేట్కి ఎలా అయితే యూజ్ చేస్తాం వేర్ కండిషన్, అలాగే ఈ 2 కండిషన్ సాటిస్ఫై అయ్యేటువంటి రికార్డ్ డిలీట్ చేయాలంటే సేమ్ అనేది రాస్తాం అనమాట వేర్ కానీ. ఓకే, మల్టిపుల్ ఉంటే అండ్ అనే దాంతో మనం కంజక్షన్ చేస్తాం, జాయిన్ చేస్తాం. ఓకేనా? సో when you see example, simple delete from student where student id equals to మనకి ఏది కావాలో ఐడి చేస్తే అది డిలీట్ అయిపోతుంది. అర్థమైందా డిలీషన్?
కెన్ ఐ గో ఫర్ ఎస్ నెక్స్ట్? సార్. సో నెక్స్ట్ మనకి పెండింగ్ ఉండేవి ఇప్పుడు మెటా డేటా. ఇప్పుడు మనం నార్మల్గా టేబుల్లో మ్యానిపులేషన్ అంతా చేసేసాం. టేబుల్ మ్యానిపులేషన్ అంతా మనకు కావాల్సినవి ఏమిటి? ఇన్సర్ట్ చేయడం, రిట్రైవల్ చేయడం, అప్డేట్ చేయడం, డిలీట్ చేయడం. ఈ 4 క్వరీసే కదా మనకు కావాల్సింది మ్యానిపులేషన్కి. సో ఈ 4 చూసేసాం. ఇప్పుడు ఏం చేయాలి? అబౌట్ డేటా, మెటా డేటా, టేబుల్ యొక్క మెటా డేటాని ఎలా మాడిఫై చేయాలి? లైక్ వాట్ ఈస్ దట్ మీన్? సో హియర్ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్. ఓకే, లెట్ మీ క్లియర్ ద స్క్రీన్. క్లియర్ స్క్రీన్. DESF స్టూడెంట్, ఇది కదా మెటా డేటా అంటే డిస్క్రిప్షన్ చూస్తే. సో దీన్ని ఎలా మాడిఫై చేయాలనుకుంటున్నాను? ఫర్ ఎగ్జాంపుల్ నేను స్టూడెంట్ ఐడి 20 అని ఉందనుకోండి. సో ఈ స్టూడెంట్ ఐడికి డేటా టైప్ మార్చాలనుకుంటున్నా, లేదంటే స్టూడెంట్ ఐడి నేమ్ అనేది కాలం నేమ్ మార్చాలనుకుంటున్నా, లేదంటే దీని యొక్క లెంత్ మార్చాలనుకుంటున్నా, అప్డేట్ చేయాలనుకుంటున్నా, మాడిఫై చేయాలనుకుంటున్నా. ఓకే, లేదంటే ఎంటైర్ కాలంనే డిలీట్ చేసేయాలనుకుంటున్నా, ఎంటైర్ కాలంని రిమూవ్ చేసేయాలనుకుంటున్నా. ఓకే, ఇది మెటా డేటాలో ఉన్నటువంటి స్టెప్స్ అనమాట. సో దానికంటే ముందు మనకు ఇంపార్టెంట్ థింగ్, ఓకే దీంట్లో ఓకే సో అర్థమైంది కదా. సో మెటా డేటా రిలేటెడ్ క్వరీస్ అనేది ఇప్పుడు చూస్తున్నా. సో లెట్ మీ రైట్ ఇట్ డౌన్ ద లిస్ట్ అబౌట్ ది మెటా డేటా రిలేటెడ్ స్టెప్స్. సో ఫస్ట్ వన్ ఈస్ డ్రాప్, సెకండ్ వన్ ఈస్ ట్రంకేట్, రైట్. థర్డ్ వన్ ఈస్ ఆల్టర్. సో ఆల్టర్లో మనకి ఏం వస్తాయంటే యాడ్ కాలంని యాడ్ చేయడం, ఎక్స్ట్రా కాలంని. ఓకే, నెక్స్ట్ డిలీట్ కాలం. మనం ఇప్పటి వరకు డేటాను చూసాం, ఇప్పుడు కాలమ్స్ అనమాట, మెటా డేటా అనమాట. ఒక కాలంని ఎలా, న్యూ కాలంని ఎలా యాడ్ చేయాలి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టేబుల్లో ఉన్నటువంటి కాలంని ఎలా డిలీట్ చేయాలి, ఇలాంటివి చూస్తాం అనమాట. ఓకే, సో డిలీట్ కాలం, రీనేమ్ కాలంని ఎలా రీనేమ్ చేయాలి. సో దానికంటే ముందు రీనేమ్ టేబుల్ని ఎలా రీనేమ్ చేయాలి, కాలంని ఎలా రీనేమ్ చేయాలి. అదేవిధంగా యాడ్, మాడిఫై చెప్పామా, మాడిఫై కాలంని ఎలా మాడిఫై చేయాలి. అంటే అన్నీ వచ్చేసాయా? న్యూ కాలం యాడ్ చేస్తాం, డిలీట్ చేస్తాం, రీనేమ్ చేస్తాం, మాడిఫై చేస్తాం. ఓకే, సో ఈ ఆపరేషన్స్ అనేవి ఏ ఆపరేషన్ అని చెప్పుకున్నాం? వీటిని ఆల్టర్. ఓకేనా? సో డిలీట్ ఆర్ డ్రాప్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో యాడ్, సో ఇవన్నమాట మెయిన్గా మనం చూడలేదు. తెలిసి నా సో ఫస్ట్ వన్ డ్రాప్. సో వెన్ వీ నీడ్ టు యూస్ డ్రాప్ అంటే if we want to delete entire table permanently, then we should go for drop command. ఓకే, మనం క్రియేట్ చేసాం ఒక టేబుల్, దాన్ని పర్మనెంట్గా డిలీట్ చేసేయాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలి? మనం డ్రాప్ కమాండ్కి వెళ్తున్నాం. సో లెట్ మీ క్రియేట్ న్యూ టేబుల్. సో స్టూడెంట్ని డిస్టర్బ్ చేయదు, ఎందుకంటే డేటా ఎంటర్ చేస్తున్నాం, మళ్ళీ డేటా ఎంటర్ చేయాలంటే కష్టం కదా, అందుకని లెట్ ఇట్ బి స్టూడెంట్. సో ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ న్యూ table now. How can you create new table? For example, employee and a table. Create table. Create table employee of employee ID, number of Data type. comma Length. emp name varchar 2 of something some length. ఓకే, అంతే కదా టేబుల్ క్రియేషన్ క్వరీ. సో టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేయాలంటే చూద్దాం. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్. ఎన్ని టేబుల్స్ ఉన్నాయంటే 2 టేబుల్స్ ఉన్నాయి, ఎంప్లాయీ ఒకటి, స్టూడెంట్ ఒకటి. ఇప్పుడు నేను ఎంప్లాయీని డిలీట్ చేసేయాలనుకుంటున్నా. అర్థమవుతుందా? ఎంటైర్ ఎంప్లాయీ టేబుల్ని డిలీట్ చేసేయాలనుకుంటున్నా. హౌ కెన్ ఐ డూ దట్? బై యూజింగ్ డ్రాప్ కమాండ్. డ్రాప్ టేబుల్ నేమ్ ఏంటి? ఎంప్లాయీ. టేబుల్ డ్రాప్. సో ఇప్పుడు చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్ కొడితే ఓన్లీ స్టూడెంటే ఉంటుంది. సో డ్రాప్ అంటే పర్మనెంట్గా ఆ టేబుల్ని రిమూవ్ చేసేస్తుంది. దాంట్లో డేటా ఉన్నా ఏమున్నా కానీ ఎంటైర్ డేటా ఎగిరిపోతుంది అనమాట. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు లైక్ కాలమ్స్ డిలీట్ చేయాలన్నా డ్రాప్ ఆ కాలం నేమ్ చేయాలన్నా? లేదు, అది దానికి ఆల్టర్లో రాసాం కదా, ఇక్కడ చూడండి డిలీట్. ఓకే, సో డ్రాప్ అంటే ఓన్లీ టేబుల్
టేబుల్ కొంతే అంటే టేబుల్ ని రిమూవ్ చేయడానికి. ఇంకొక డౌట్ కూడా వచ్చింది. టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఎవ్రీ రో మనం చేస్తున్నాం కదా, సో ఎట్ ఏ టైం ఒక రో మాత్రమే క్రియేట్ చేయగలమా? ప్రీవియస్ అయితే మల్టిపుల్ రోస్ అనేవి కానీ తీసుకునేది, బట్ ఆ సింటాక్స్ ట్రై చేసినప్పుడు అది వర్క్ అవ్వలేదు అనమాట, మల్టీ రోస్ అనేది. బట్ ఐ విల్ ట్రై, మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం. మేబీ వర్షన్ మిస్ మ్యాచ్ అయ్యి ఉండొచ్చు, జేడీకే రిలేటెడ్ ఇష్యూ అయ్యి ఉండొచ్చు. ఒకసారి చూద్దాం అది కానీ. సో నార్మల్గా అయితే ఒకటే ట్రై చేసాం అనమాట ప్రీవియస్ బ్యాచ్లో, కానీ సింగిలే వచ్చింది. సో మీకు టైం ఉంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మల్టిపుల్ వాల్యూస్ ఎలా చేయాలి అనేసి. సో ఇట్స్ సింటాక్స్ ఎలా ఉంది సార్ వర్క్ అవుతుంది సార్. వర్క్ అవుతుందా? సెషన్ 3.txt రికార్డ్ మల్టీ లైన్స్ ఎలా వస్తాయంటే ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ రాస్తాం, లైక్ ఈఎంపీ ఎంప్లాయీ వాల్యూస్ ఆఫ్ అని చెప్తాము. ఆఫ్ అని చెప్పి దీని లోపల సార్ ఇక్కడ యాంపర్సెంట్ ఇచ్చేసి కాలమ్ నేమ్ ఇవ్వాలి సార్. యాంపర్సెంట్ కాలమ్ నేమా? నో అది రీడ్ చేయడానికి నేను అదిగా చెప్పేది, యాంపర్సెంట్ కాదు, అంటే డైనమిక్ గా తీసుకునేది కాదు చెప్పేది. ఓకే సార్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 ఫనీ ఇలా ఇచ్చాం కదా, ఒకటి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ కామా, మళ్ళీ అగైన్ డేటా అనమాట, అనదర్ డేటా, మళ్ళీ 11. సో ఇలా ఇది ఒక క్వరీ ఉండింది మనకు, మల్టిపుల్ డేటా ఇలా యాడ్ చేసుకుంటే వెళ్ళొచ్చు కామా తోటి డివైడ్ చేసుకొని. బట్ అది వర్క్ అవ్వట్లే ప్రజెంట్ సింటాక్స్ ప్రకారం. సో సేమ్ సార్ డైనమిక్ గా అయితే వర్క్ అవుతుంది సార్. డైనమిక్ గా ట్రై చేయొచ్చు. ఇన్సర్టింగ్ మల్టిపుల్ రోస్ ఇన్ SQL. సో if you go for anything, there is a syntax here. సో ఇది సింగిల్ స్టేట్మెంట్, ఇండివిజువల్ రోస్, ఇది మనం ఇప్పుడు చేసింది. సో మల్టీ రోస్ చేయడానికి ఇలా వస్తుంది అనమాట, ఇన్సర్ట్ ఇంటూ ఎంప్లాయీ వాల్యూస్ అని. సో ఒక రికార్డ్ రాస్తాం, కమా పెడతాం, మళ్ళీ ఇంకొక రికార్డ్ రాస్తాం, కమా పెడతాం, మళ్ళీ ఇంకొక రికార్డ్ రాస్తాం, ఇలా ఉంటుంది అనమాట. బట్ ఈ సింటాక్స్ అనేది వర్క్ అవ్వట్లా మనకు ప్రీవియస్ బ్యాచ్ లో ట్రై చేసినప్పుడు. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, మీ సిస్టంలో కానీ ఏదైనా వర్క్ అయిందంటే ఇటువంటి సింటాక్స్, సో ప్రాబ్లం లేదు. ఓకే, సేమ్ ఇలానే బ్రాకెట్స్ కామా ఇలా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఐ విల్ షేర్ యూ సింటాక్స్ ఇన్ చాట్. కంట్రోల్ ఈ టైప్ సింటాక్స్ ఉంటుంది, ఒకసారి ట్రై చేసి చూడండి మీ సిస్టమ్స్ లో. ఓకేనా? యా, విల్ గో ఫర్ దెన్ డ్రాప్ అర్థమైంది కదా. ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ఏ ఎంటైర్ టేబుల్ ఫ్రమ్ SQL, then we need to use drop command. Okay, so what is the syntax for it? Syntax drop table, సింపుల్ గా టేబుల్ నేమ్ ఇచ్చేస్తాం. అర్థమైందా? డ్రాప్ టేబుల్ నేమ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూసారంటే డ్రాప్ టేబుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీ, ఇలాగా ఇచ్చేస్తాం అన్నమాట. అది డ్రాప్ కమాండ్, స్ట్రైట్ ఫార్వర్డ్ అంతే. అర్థమైందా? నెక్స్ట్ ట్రంకేట్ కి డ్రాప్ కి చాలా ఇంపార్టెంట్ గాయస్. ఇక్కడ రెండింటికి డిఫరెన్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రంకేట్ అండ్ డ్రాప్ అంటారు అనమాట. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు డిలీట్ ఓన్లీ కాలమ్స్, ఓన్లీ డేటా, అంటే డిలీట్ ఎంటైర్ డేటా వితౌట్ టేబుల్ స్ట్రక్చర్. దీన్ని స్కీమా అనగానే అంటాము, టేబుల్ స్కీమా అనగానే అంటాం అనమాట. స్కీమా ఇస్ నథింగ్ బట్ మెటా డేటా, టేబుల్ యొక్క స్ట్రక్చర్. టేబుల్ స్కీమా అనగానే అంటాము, గుర్తుపెట్టుకోండి. టేబుల్ స్ట్రక్చర్ ఆర్ టేబుల్ స్కీమా అనేది ఎక్కువ యూజ్ చేస్తుంటాం మనం రియల్ టైంలో. సో టేబుల్ స్కీమా అంటే ఎక్కడైనా చదివినా కానీ మీరు టేబుల్ స్కీమా అని అంటే ఏంటి మీనింగ్, అక్కడ టేబుల్ స్ట్రక్చర్ అనమాట. అంటే డిస్క్రిప్షన్ చూస్తాం కదా, అది స్ట్రక్చర్. ఓకేనా? సో అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీని మీనింగ్ ఏం చెప్తున్నాం, ఎంటైర్ టేబుల్ డిలీట్ చేయాలంటే డ్రాప్ యూజ్ చేస్తున్నాం. లేదు, ఓన్లీ డేటా వరకు రిమూవ్ అయ్యేసి టేబుల్ ఎంటీ అయిపోవాలి, టేబుల్ అలానే ఉండాలి బట్ డేటా ఎంటీ అయిపోవాలన్నమాట. సో డేటా వరకు రిమూవ్ చేసేయాలి, ఎంటైర్ డేటా 1000 రికార్డ్స్ ఉన్నాయి, 2000 రికార్డ్స్ ఉన్నాయి. వాట్ ఈస్ రికార్డ్ హియర్? రికార్డ్ అంటే
రోస్ రోస్. రికార్డ్ అంటే ఒక రో అనమాట. ఓకేనా? సో ఇలా మనకు 2000 రికార్డ్స్, ఒక 1000 10,000 రికార్డ్స్ ఉన్నాయి. ఎంటైర్ ఒకే స్టెప్ తోటి మనం ఎంటైర్ ఎంటీ చేసేయాలి టేబుల్. 10,000 రికార్డ్స్ డిలీట్ చేసేయాలంటే సింపుల్ గా మనం ఈ కమాండ్ యూజ్ చేస్తాం అనమాట. సో సింటాక్స్ ఎలా ఉంటుంది దీనికి? ట్రంకేట్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఏంటి ఇక్కడ? ఫర్ ఎగ్జాంపుల్ ఓకే సింటాక్స్ కదా, టేబుల్ నేమ్ ఇలా రాస్తాం. సో ఎగ్జాంపుల్ చూసారంటే సేమ్ ఎంప్లాయీ టేబుల్ ఒకటి ఉంది మనకు, దాన్ని రిమూవ్ చేయాలంటే ట్రంకేట్ టేబుల్ ఎంప్లాయీ. ఓకే, లెట్స్ సేవ్ ఇట్. సో విల్ ట్రై రన్. క్లియర్ స్క్రీన్. Okay, so I want to create one employee table. So same employee table ID and employee name toti create chesannanu. Insert into table name employee. Okay, insert into employee values of so 1 and then emp1. So multiple ఇలా వస్తాయి guys. మల్టిపుల్ అంటే ఇలా వస్తాయి, ఒకసారి చూద్దాం అది కానీ. 2 emp2 ఇలా రాసుకుంటాం. బట్ ఇక్కడ ఏంటంటే కామా అనే ఆపరేటర్ తీసుకోవట్లేదు ప్రజెంట్ అది. సో ఇది ప్రాబ్లం వస్తుంది. ఓకే, సో 1 row inserted, then another row second emp2. ఓకేనా? సో సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ టేబుల్ నేమ్ ఏంటి? ఎంప్లాయీ. సో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 2 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇండివిజువల్ రికార్డ్ డిలీట్ చేయాలంటే డిలీట్ కమాండ్ యూజ్ చేస్తాం. బట్ మనకు ఎంటైర్ రికార్డ్ మొత్తం టేబుల్ అంతా ఎంటీ అయిపోవాలి అంటే, అన్ని రికార్డ్స్ డిలీట్ అయిపోవాలంటే ట్రంకేట్ వాడతాం. సో ట్రంకేట్ టేబుల్ నేమ్ ఎంప్లాయీ. ఓకే, టేబుల్ ట్రంకేటెడ్. సో మీరు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ కొడితే ఇప్పుడు నో రోస్ సెలెక్టెడ్ వస్తుంది, అంటే డేటా ఎంటీ అయిపోతుంది. బట్ టేబుల్ అయితే ఉంటుంది, డిలీట్ కాదు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్. ఓకే, ఎంప్లాయీ టేబుల్ అయితే ఉంటుంది, బట్ మనకు దాంట్లో ఉన్న డేటా అంతా రిమూవ్ అయిపోతుంది. అది ట్రంకేట్ కి. అర్థమైందా డిఫరెన్స్ డ్రాప్ కి ట్రంకేట్ కి? Yes, sir. Yeah, we'll go for alter then. So alteration, alter లోనే మల్టిపుల్ టైప్స్ ఉన్నాయి. యాడ్, డిలీట్, రీనేమ్, మోడిఫై ఇవి ఉన్నాయి. చూద్దాం ఒకసారి. సో ఆల్టర్ లో మనకు ఫస్ట్ ది యాడ్ కాలం ని యాడ్ చేయడం అన్నమాట. How to add new column in existing table. ఓకే, న్యూ కాలం ఎలా యాడ్ చేస్తాం ఎగ్జిస్టింగ్ టేబుల్లో? సింటాక్స్ ఎలా ఉంటుందంటే సేమ్ ఆల్టర్ అనే కమాండ్ వాడతాం. ఇది ఒకే కీవర్డ్ అనమాట ఈ 4 queries కి. ఆల్టర్ చూడండి, ఆల్టర్ టేబుల్ నేమ్, ఇది కామన్ అక్కడ దాకా. ఆల్టర్ టేబుల్ నేమ్. దెన్ ఇక్కడ ఆపరేషన్ రాస్తాం. ఏం ఆపరేషన్ అయితే ఆపరేషన్. యాడ్ చేయాలనుకుంటే యాడ్, మోడిఫై చేయాలంటే మోడిఫై, డిలీట్ చేయాలంటే డ్రాప్. ఓకే, రీనేమ్ చేయాలంటే రీనేమ్. ఇక్కడ నేమ్ రాస్తాం నార్మల్గా మనకు ఆపరేషన్ నేమ్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ మనం యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి యాడ్ అంటున్నాం. అర్థమైందా? యాడ్ అంటున్నాం. దెన్ కాలం నేమ్ యాజ్ యూజువల్గా డేటా టైప్ అండ్ లెంత్. ఇది సింటాక్స్ అనమాట. ఒకసారి ట్రై చేద్దామా? న్యూ కాలం యాడ్ చేసి చూద్దాం. దానికంటే ముందు సంథింగ్ డేటా యాడ్ చేస్తాను దీంట్లో. 1 ఓకే, డేటా అనేది యాడ్ చేశాను. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ. ఓకే, 2 రికార్డ్స్ ఉన్నాయి. ఓన్లీ ఈఎంపీ ఐడి, ఈఎంపీ నేమ్ 2 ఉన్నాయి. ఇప్పుడు నాకు డెసిగ్నేషన్ అనేది ఎక్స్ట్రా ఒక కాలం అనేది యాడ్ చేయాలనుకుంటున్నా ఈ టేబుల్, ఎగ్జిస్టింగ్ టేబుల్లో. అర్థమవుతుందా గైస్? ఆల్టర్ ఎందుకు యూజ్ చేస్తున్నాము? న్యూ కాలం ని యాడ్ చేయాలనుకుంటున్నాం అనమాట. ఓకే, సో వాట్ ఇస్ ద సింటాక్స్? ఆల్టర్ టేబుల్ నేమ్ వచ్చి మనకు ఎంప్లాయీ యాడ్. ఓకే, కాలం నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ డెసిగ్నేషన్ varchar 2 of 20. డెసిగ్నేషన్ కొటేషన్స్ లో పెట్టాలి కదా, సింగిల్ కొటేషన్. అదే వాల్యూ ఇచ్చేటప్పుడు పెట్టాలి. ఇది జస్ట్ కాలం ని మనం యాడ్ చేసేది. టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఏమి యాడ్ చేయాలి? ఓకే, సో వాల్యూ పాస్ చేసేటప్పుడు సింగిల్ కోట్స్ లో పాస్ చేయాలి. ఓకే, ఆల్టర్ టేబుల్ నేమ్ యాడ్ కాలం నేమ్
అండ్ దాని యొక్క డేటా టైప్ అండ్ లెంత్ అన్నమాట. ఇస్తే టేబుల్ ఆల్టర్డ్. ఇప్పుడు చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ ఇచ్చామంటే డెసిగ్నేషన్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఎంటీ డేటా, ఈ రెండుకి కాలమ్స్ అనేవి ఎంటీ ఉన్నాయి. అర్థమైందా? న్యూ కాలం యాడ్ అయిందా? Yes, sir. Yeah, this is the example of new column adding. Example. Alter table name. ఇలా అన్నమాట. ఇది యాడ్ కి. సో కాలమ్ ని ఇలా యాడ్ చేస్తాం. నెక్స్ట్ కాలమ్ తర్వాత ఓకే యాడ్ అయిపోయింది. యాడ్ తర్వాత ఏం చెప్పాం? డ్రాప్. ఓకే డిలీట్ ఆర్ డ్రాప్ కాలమ్ ని ఏదైతే యాడ్ చేస్తామో లేదంటే ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టెన్స్ లో ఉన్నటువంటి టేబుల్లో ఒక కాలమ్ ని రిమూవ్ చేసేయాలంటే ఏం వాడతాం? సో హౌ టు డిలీట్ ఎగ్జిస్టింగ్ కాలమ్ టేబుల్లో ఉంచి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ కాలమ్ ని ఎలా డిలీట్ చేస్తామో చూద్దాం. సో సింటాక్స్ ఆల్టర్ టేబుల్ నేమ్. ఓకే ఇక్కడ దా కామన్ అని చెప్పి ఇక్కడ మారుతుంది. సో ఇక్కడ యాడ్ అన్నాం, యాడ్ చేయాలంటే ఇక్కడ మనం డిలీట్ చేయాలంటే డ్రాప్ అనేది యూజ్ చేస్తాం అనమాట. ఓకే సో డ్రాప్. అర్థమవుతుందా? డ్రాప్. ఇక్కడ మనకు కావాల్సినటువంటి కాలమ్ నేమ్ ఏదైతే కావాలో అది ఇచ్చేస్తే డ్రాప్ అయిపోతుంది. ఇలా సార్ చూద్దామా? సో ఏదైతే మనం డెసిగ్నేషన్ క్రియేట్ చేసామో దాన్ని నేను డ్రాప్ చేయాలనుకుంటున్నా. సో ఎలా రాస్తాం? ఆల్టర్ టేబుల్ నేమ్ ఏంటి? ఎంప్లాయీ. సో ఆపరేషన్ ఏంటి? Drop. ఓకేనా? డ్రాప్. కాలం నేమ్ వచ్చి Designation. DESIG డ్రాప్. ఐ థింక్ కాలం అనేది వాడాలి. ఇంకా కాలం అనేది యాడ్ చేయాలి. కొన్నిట్లో వర్క్ అవుతుంది, కొన్నిట్లో వర్క్ అవుతుంది అన్నమాట. సింటాక్స్ డైరెక్ట్ గా డిలీట్ చేస్తుంది, లేదంటే డ్రాప్ కాలం అని యాడ్ చేస్తే కాలం డిలీట్ అవుతుంది. ఓకే కొన్ని సిస్టమ్స్లో ఏమవుతుందంటే కొన్ని వర్షన్స్లో జస్ట్ డ్రాప్ మనకు కావాల్సిన డెసిగ్నేషన్ ఇచ్చేస్తే డ్రాప్ కాలం నేమ్ ఇస్తే డ్రాప్ అయిపోతుంది. లేదు అలా వర్క్ అవ్వలేదంటే కాలం అనేది మీరు అడిషనల్గా యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. అర్థమైందా? సో డ్రాప్ కాలం డెసిగ్నేషన్. కాలం అని మ్యాండేటరీగా చెప్పాల్సి వస్తుంది అనమాట. సో రెండు ట్రై చేయండి. మేబీ MySQLలో కాలం అనేది అవసరం. సో వరాకిల్లో వచ్చి కాలం అనేది ఎక్స్ట్రా. ఓకేనా? సో టేబుల్ ఆల్టర్. సో ఇప్పుడు మీరు చూసారంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ మనకు అదర్ కాలం అనేది ఉండదు అనమాట. అర్థమైందా? సో ఆల్టర్ టేబుల్ ని డ్రాప్ కాలం అని యాడ్ చేయాలి. కాలం యాడ్ చేసిన తర్వాత మనం కాలం నేమ్ అనేది ఇలా రాస్తాం. ఎగ్జాంపుల్ ఎలా వస్తుంది? అర్థమైందా? అర్థమైందా? సో నెక్స్ట్ ఆఫ్టర్ డ్రాప్. సో వాట్ ఈస్ నెక్స్ట్ వన్? రీనేమ్ అని మన దగ్గర రెండు ఉన్నాయి కదా, రీనేమ్. సో గైస్ కెన్ యూ గో ఫర్ మ్యూట్ ప్లీజ్? మ్యూట్లోకి వెళ్ళండి. సో దీంట్లో రీనేమ్ లో మళ్ళీ రెండు ఉన్నాయి అన్నమాట. సో చూడండి, టేబుల్ ని ఎలా రీనేమ్ చేస్తాం, ఆ కాలం ని ఎలా రీనేమ్ చేస్తాం. హౌ టు రీనేమ్ టేబుల్ సింపుల్ గా. సో దీనికి సింటాక్స్ ఎలా ఉంటుందంటే ఆల్టర్ టేబుల్ నేమ్. ఇది కామన్ ఇక్కడ దాకా, టేబుల్ నేమ్. సో ఆపరేషన్ ఏంటి? ఇప్పుడు మనకి రీనేమ్ కదా, రీనేమ్. ఓకే ఇక్కడ ఏం చేస్తామంటే ఓల్డ్ కాలం నేమ్ టు ఆపరేటర్ వాడతాం ఇక్కడ. టు న్యూ కాలం నేమ్ సారీ టేబుల్ కదా, న్యూ టేబుల్ నేమ్ ఇక్కడ కానీ న్యూ టేబుల్ నేమ్. అర్థమైందా? ఇలా వాడతాం. సో చూద్దాం ఒకసారి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీ అని ఉంది కదా, నేను ఎంప్లాయీ అనే టేబుల్ని ఈఎంపీగా మార్చాలనుకుంటున్నా. అర్థమవుతుందా? సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్. మన టేబుల్ నేమ్ ఉంది, ఎంప్లాయీ అని ఉంది కాబట్టి దీన్ని ఈఎంపీగా నేను రీనేమ్ చేయాలి అని అనుకుంటున్నా. ఎలా చేస్తాం చూద్దాం. ఆల్టర్ టేబుల్ నేమ్ ఏంటి? ఎంప్లాయీ. సో ఆపరేషన్ రీనేమ్. సో ఓల్డ్ టేబుల్ నేమ్ ఏంటి? ఎగ్జిస్టింగ్
ఎంప్లాయీ టు ఈఎంపి. ఎంప్లాయీ టేబుల్ నేమ్. ఓకే, సెమికోలన్. ఏదైనా మిస్ అయిందా? సెమికోలన్ కాదు. ఆల్టర్ టేబుల్ నేమ్. ఓకే సారీ గైస్. సో కాలంకి అయితే మనం రీనేమ్ కి వాడతాం అనుకుంటాను. ఐ థింక్ ఇది అవసరం లేదు, డైరెక్ట్ గా న్యూ నేమ్ తోటి చేసేవచ్చు. ఒకసారి ట్రై చేద్దాం. ఆల్టర్ టేబుల్ నేమ్ రీనేమ్ టు ఈఎంపి. మళ్ళీ ఓల్డ్ నేమ్ అవసరం లేదు, ఎందుకంటే మనం ఇక్కడ ఎంప్లాయీ అనేది ఆల్రెడీ చెప్తున్నాం కదా, ఆల్టర్ టేబుల్ నేమ్ లో చెప్తున్నాం. మళ్ళీ ఓల్డ్ టేబుల్ నేమ్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకసారి ట్రై చేద్దాం. యా, టేబుల్ ఆల్టర్. ఓకేనా, ఆల్టర్ టేబుల్ నేమ్ రీనేమ్ టు న్యూ టేబుల్ నేమ్ అనమాట. ఇది సింటాక్స్. సో ఒకసారి చూద్దాం. ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్. సో లిటిల్ బిట్ ఉంటాయన్నమాట సింటాక్సెస్ లో MySQL కి, Oracle కి. సో రిమైనింగ్ ఎవ్రీథింగ్ ఓకే. సో కన్ఫ్యూజ్ అవుతుంటారు లాట్ ఆఫ్ టైమ్స్. బాగా ప్రాక్టీస్ చేస్తే మీరు సో గుర్తుండిపోతాయి. ఓకేనా, వచ్చిందా? ట్యాబ్ ఈఎంపి చేంజ్ అయిందా? Yes, sir. యా. Yes, sir. So let me copy this syntax. So we'll modify this syntax. So old table name అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ రీనేమ్ ఇచ్చేసి టు న్యూ టేబుల్ నేమ్ ఇచ్చేస్తాం డైరెక్ట్ గా. ఎగ్జాంపుల్ కంట్రోల్. ఓకేనా, ఇది క్వరీ. నెక్స్ట్, హౌ టు రీనేమ్ కాలం నేమ్. హౌ టు రీనేమ్ కాలం నేమ్. ఓకే, సో దీనికి ఇవ్వాల్సి వస్తుంది సింటాక్స్ ఆల్టర్ టేబుల్ నేమ్ యాజ్ ఇట్ ఇస్. ఇక్కడ ద కామన్ టేబుల్ నేమ్. ఓకే, రీనేమ్ ఆపరేషన్ అనమాట. రీనేమ్ ఇప్పుడు ఫ్రమ్ అంటే ఓల్డ్ వాట్ యు కాల్ దిస్, కాలమ్స్ మల్టిపుల్ ఉంటాయి కాబట్టి కాలం నేమ్ ఖచ్చితంగా మెన్షన్ చేయాలన్నమాట ఇక్కడ. సో ఓల్డ్ కాలం నేమ్. సార్ అక్కడ మళ్ళీ రీనేమ్ దగ్గర ఎంప్లాయీ ఇచ్చాం సార్, టూ ఎంప్లాయీ కాదు సార్, ఓల్డ్ నేమ్ మళ్ళీ ఇచ్చాం సార్ అక్కడ. సారీ గైస్. యా, నైస్ క్యాచ్, థ్యాంక్ యూ. యా, ఆల్టర్ టేబుల్ నేమ్ రీనేమ్ ఓల్డ్ కాలం నేమ్ టు న్యూ కాలం నేమ్. ఇది ఒకటే, రెండింటికి డిఫరెన్స్ చూసుకోండి. ఇక్కడ వచ్చి ఓల్డ్ టేబుల్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు, బట్ కాలంలో అయితే ఓల్డ్ కాలం నేమ్ అనేది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. న్యూ కాల్ నేమ్. సో ఇది క్వరీ. సో ఒకసారి ట్రై చేద్దాం. సో ఇక్కడ ఏముంది, మనకు కాలం నేమ్ మార్చాలి. ఓకే, ఈఎంపీలో డిస్క్రిప్షన్ చూద్దాం. డిజిఎస్సి ఆఫ్ ఈఎంపీ. సో ఈఎంపీ ఐడి, ఈఎంపీ నేమ్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేయాలంటే ఈఎంపీ ఐడి ఉంది కదా, ఈఎంపీ ఐడిని ఎంప్లాయీ ఐడిగా మార్చాలనుకుంటున్నా. ఎంప్లాయీ టోటల్గా రాయాలనుకుంటున్నా. ఓకేనా, సో రీనేమ్ చేద్దామా. ఆల్టర్ టేబుల్ నేమ్ ఏంటి, ఈఎంపీ కదా, ఈఎంపీ. ఆపరేషన్ వచ్చి రీనేమ్. సో ఫ్రమ్ వచ్చి ఓల్డ్ టేబుల్ నేమ్ ఈఎంపీ ఐడి టు ఎంప్లాయీ _ID తోటి మనం చేంజ్ చేయాలనుకుంటున్నాం. సో ఈఎంపీ ఐడి. ఓకే, మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చింది చూడండి. రీనేమ్ కరెక్ట్. ఆల్టర్ టేబుల్ నేమ్ రీనేమ్. సారీ, కాలం కాబట్టి మేబీ డెఫినెట్గా కాలం యాడ్ చేయాలనుకుంటున్నాం. ఈఎంపీ రీనేమ్. ఐ థింక్ కాలం యాడ్ చేయాలనుకుంటున్నా. సో కాలంని మాడిఫై చేయాలనుకున్నాం కాబట్టి కాలం అనేది యాడ్ చేస్తాం. టేబుల్లో అయితే మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి చూద్దాం. దీంతో కాలం అనేది యాడ్ చేసి, యా, టేబుల్ ఆల్టర్. ఓకే, సారీ. సో కాలం అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. లెట్ మీ ట్రై టు మాడిఫై దిస్. రీనేమ్ కాలం. ఓకే, కాలం అనేది యాడ్ చేయాల్సి వస్తుంది. సేమ్ ఇక్కడ మనం ఇక్కడగానే వచ్చింది కదా, కాలం యాడ్ చేసాం కదా. ఇక్కడ కాలంని మనం డ్రాప్ చేసేటప్పుడు కాలం అనే కీవర్డ్ యాడ్ చేయాల్సి వస్తుంది అనమాట. సేమ్ మనం మాడిఫై చేసేటప్పుడు కానీ కాలం నేమ్ యాడ్ చేస్తాం. ఐ మీన్ కాలం అనేది మాడిఫై అప్పుడు యాడ్. ఓకే, చూద్దాం యాడ్ చేయాలో లేదో ఒకసారి ట్రై చేద్దాం. సో ఇక్కడైతే కాలం అనేది యాడ్ చేయాలి. లెట్ మీ రైట్ ఎగ్జాంపుల్ ఫర్ ఇట్. ఎగ్జాంపుల్ కంట్రోల్ ఆల్టర్ టేబుల్. సో టేబుల్ నేమ్ రీనేమ్ ఆపరేషన్. దేన్ని రీనేమ్ చేస్తున్నాం, కాలంని రీనేమ్ చేస్తున్నాం. ఎంప్లాయీ ఐడి టు సో న్యూ కాలం ఐడి. ఓకేనా, సో దిస్ ఈస్ అబౌట్ ద రీనేమ్ కి రెండు, టేబుల్ని ఎలా రీనేమ్ చేస్తాం అండ్ కాలం నేమ్ని ఎలా రీనేమ్ చేస్తాం. సో వాట్ ఈస్ నెక్స్ట్ వన్, ఫైనల్ మోడిఫికేషన్ ఆర్ అప్డేట్. మోడిఫికేషన్ ఆర్ మాడిఫై. సింపుల్గా మాడిఫై అంటాం. మాడిఫై అంటే ఏంటి ఇక్కడ, ఓకే ఇక్కడ అప్డేట్ చేశారు కదా, చూద్దాం ఒకసారి టేబుల్ ఆల్టర్ అయిందో లేదో. సో ఇక్కడ ఈఎంపీ ఐడిని ఎంప్లాయీ ఐడిగా మార్చాం కాబట్టి
డిస్క్రిప్షన్ చూస్తే ఎంప్లాయీ ఐడి మారిందా, రీనేమ్ అయిందా? సో లాస్ట్ వన్ వచ్చి మాడిఫై ఈఎస్సి ఆఫ్ ఎంప్లాయీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నంబర్ 10 అని ఉంది నాకు, అంటే లెంత్ 10 కాకుండా నేను ఎక్స్ట్రా పెంచాలనుకుంటున్నా, 20 పెంచాలనుకుంటున్నా, లేదంటే డేటా టైప్ మార్చాలనుకుంటున్నా అనమాట. సో ఇటువంటి సిచ్యువేషన్లో మనం మార్చాలి, ఈ పర్టికులర్ లెంత్ కానీ డేటా టైప్ కానీ ఇటువంటివి మార్చాలి అనుకున్నప్పుడు మాడిఫై అనే దాన్ని వాడతాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10 అని 20 చేయాలనుకుంటున్నా లెంత్. సో హౌ కెన్ ఐ డూ దట్? ఆల్టర్ సేమ్ టేబుల్ నేమ్ ఏంటి? ఈఎంపీ కదా, ఈఎంపీ. సో ఆపరేషన్ నేమ్ మాడిఫై. సో ఆపరేషన్ నేమ్ వెంటనే రాస్తాం అనమాట. యాడ్, రీనేమ్, మాడిఫై, డ్రాప్ ఇవన్నీ ఇక్కడ వస్తాయి ఇమీడియట్గా. ఆల్టర్ టేబుల్ నేమ్ మన ఆపరేషన్ వస్తుంది అనమాట. ఓకే, సో మాడిఫై చేయాల్సింది ఏంటి మనకు? ఇది కాబట్టి ఇది 10, ఇది మాడిఫై చేయాలి. అంటే ఇది ఏ కాలము? ఎంప్లాయీ ఐడి కదా. సో ఎంప్లాయీ ఐడి. సో న్యూ కాలం యాడ్ చేశారు చూడండి, అదే సింటాక్స్ ఇక్కడ మన కాలం, కానీ ఎగ్జిస్టింగ్ కాలం నేమ్ ఇస్తాం. కాలం నేము తర్వాత నంబర్, లేదంటే మీకు మార్చాలనుకుంటే ఇక్కడ కానీ varchar 2 అన్న మార్చుకోవచ్చు. నంబర్ ఆఫ్, సో 10 అయితే ఎగ్జిస్టింగ్ వన్, నేను ఇప్పుడు 20 ఇవ్వాలనుకున్నా కాబట్టి 20 ఇచ్చా సింపుల్గా. సో టేబుల్ ఆల్టర్డ్. సో డిఎస్ఎఫ్ ఎంప్లాయీ చూస్తే 20 అనేది వస్తుంది. లేదు దీన్ని varchar, ఇది varchar గా మార్చాలనుకుంటే సేమ్ కమాండ్, సేమ్ రాస్తారు. ఇట్ ఈస్ ఆల్టర్ టేబుల్ నేమ్ మాడిఫై ఎంప్లాయీ ఐడి, నంబర్ ప్లేస్ లో varchar 2 రాస్తారు. varchar 2 ఎంప్లాయీ ఐడి. what is it showing? Column to be modified must be empty to change data type. ఓకే, సో డేటా టైప్ మాడిఫై చేయాలంటే ఏం చెప్తుందంటే ఆల్రెడీ డేటా ఉంది కదా, సో నంబర్ లో స్టోర్ చేస్తున్నాను దీంట్లో, మీరు ఇప్పుడు varchar 2 చేంజ్ చేశారంటే స్ట్రింగ్ లోకి కన్వర్ట్ చేశారంటే ప్రాబ్లం అవుతుంది కదా. సో బిఫోర్ గోయింగ్ టు చేంజ్ డేటా టైప్ జస్ట్ ఎంప్టీ ద టేబుల్ అడుగుతుంది అనమాట. టేబుల్ ని ఎంప్టీ చేయమంటుంది. సో హౌ కెన్ ఐ డూ ఎంప్టీ? విచ్ కమాండ్ వి నీడ్ టు యూస్? నో, డ్రాప్ అంటే టేబుల్ అయిపోతుంది. ట్రంకాట్ టేబుల్ నేమ్ ఎంప్టీ. ఓకే చేశాను. సో సేమ్ కొరి ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు varchar 2 అంటే ఎంప్లాయీ ఐడిని varchar 2 కి ఇచ్చి చేస్తున్న టేబుల్ ఆల్టర్. ఓకేనా? సో మీరు డేటా టైప్ ఇటువంటిది మార్చాలనుకుంటే సో ఫస్ట్ దాన్ని ఎంప్టీ చేసుకోవాలి, టేబుల్ ని ఎంప్టీ, ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉంటుంది కదా. లెంత్ అయితే ప్రాబ్లం లేదు, అర్థమవుతుందా? లెంత్ అయితే మార్చుకోవచ్చు సేమ్ డేటా టైప్ తోటి. బట్ డేటా టైప్ అంటే ఆల్రెడీ ఉన్న, అంటే నంబర్ కి varchar కి డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి ఆల్రెడీ నంబర్ స్టోర్ అయి ఉంటాయి కాబట్టి మనం varchar 2 కి మారిస్తే అది మొత్తం మార్చాల్సి వస్తుంది. నంబర్స్ varchar లోకి మార్చలేదు కదా, అందుకని అదేం చెప్తుందంటే మొత్తం ఎంప్టీ టేబుల్ అయితేనే డేటా టైప్ మార్చుకోగలుగుతారు. సో ఎంప్టీ చేయమని చెప్పింది అనమాట. అర్థమైందా? సో దిస్ ఈస్ అబౌట్ ది modify code. Modify. Okay, for example, how to modify length of existing column in table. ఎలా modify చేస్తాం? syntax alter table name. ఓకే, సో కమాండ్ మనకు ఆపరేషన్ నుంచి మాడిఫై. ఓకేనా? మాడిఫై. సో మనకు కావాల్సిన కాలం నేమ్, ఏ కాలం అయితే మాడిఫై చేస్తున్నామో ఆ కాలం నేమ్ ఇస్తాం. యాజ్ యూజువల్ గా డేటా టైప్, న్యూ డేటా టైప్ ఆర్ డేటా టైప్, వాట్ ఎవర్ దిస్ న్యూ డేటా టైప్. సో న్యూ డేటా టైప్ అని రాసినా కన్ఫ్యూజ్ అవ్వద్దు, లేదంటే సేమ్ డేటా టైప్ అని ఇవ్వచ్చు. అండ్ ఇక్కడ వచ్చి న్యూ లెంత్. ఓకేనా? సో ఇలా ఉంటుంది. ఎగ్జాంపుల్ ఆల్టర్ టేబుల్ నేమ్ మాడిఫై ఎంప్లాయీ నంబర్ ఆఫ్ 20. అర్థమైందా? సో దిస్ ఈస్ అబౌట్ ది ఆల్టర్ స్టేట్మెంట్స్ గైస్. సో ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే జస్ట్ ఏం చేస్తాం, ఆల్టర్ యూజ్ చేసి ఏ ఆపరేషన్ చేస్తాం, యాడ్ చేస్తాం, కాలంని యాడ్ చేస్తాం, కాలంని డిలీట్ ఆర్ డ్రాప్ చేస్తాం. ఓకే, టేబుల్ని రీనేమ్ చేస్తాం అండ్ కాలంని రీనేమ్ చేస్తాం అండ్ మాడిఫై చేయగలుగుతాం. ఓకే, ఇది తెలుసుకోవాలి. ఇంకా సింటాక్సెస్ అంటారా, ఇది ఆటోమేటిక్గా ప్రాక్టీస్ చేసేయండి అనమాట. ఇంకేం రాకెట్ సైన్స్ లేదు కూడా ఎక్స్ప్లెనేషన్. ఇంకా ఏదైనా డౌట్ ఉందా దీంట్లో, ఈ కమాండ్స్ లో? No sir. Right? No, sir. So again here I am going to add one more thing like commit command. నిన్న చెప్పలేదు, చాలా మంది డ్రాప్ అయిపోయారు లాస్ట్ లో. ఒక లాస్ట్ 5 minutes లో గుర్తొచ్చి చెప్పాను వాళ్ళకి. సో లాస్ట్ కమాండ్ వచ్చేసి ఇక్కడ కమిట్ వస్తుంది.
commit command. So if you want to store or save data into database permanently, then we should trigger commit command. ఓకే, కమిట్ అంటే పర్మనెంట్గా సేవ్ అవ్వడం అనమాట. సో ఇప్పటి వరకు మనం ఆపరేషన్ చేసాం. ఏమేమి ఆపరేషన్ చేసాం? ఎంప్లాయీ టేబుల్ అనేది ఒకటి క్రియేట్ చేసాం, దాంట్లో డేటా యాడ్ చేసాం, డేటా రిమూవ్ చేసి సంథింగ్ ఎంప్లాయీ టేబుల్ అని చేసాం. అదే కదా, చూడండి, సెలెక్ట్ డిఎస్సి లేకపోతే ఓకే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ట్యాబ్. ఎన్ని టేబుల్స్ ఉన్నాయి? 2 టేబుల్స్ ఉన్నాయి. ఎంప్లాయీ అనేది ఇప్పుడు క్రియేట్ చేసి ఇక్కడ ఎక్కడ నేను కమిట్ అనేది నేను ట్రిగ్గర్ చేయాల. నేను క్లోజ్ చేసేస్తున్నా. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ న్యూగా ఓపెన్ చేస్తున్నా. సో డేటా కన్ batch 5/batch 5. okay, select star from tab. Sorry, data on select star from emp. okay, let me add some rows. Insert into truncate chesam kada employee ki. okay, so insert into table name emp values of, so id and then name emp1. okay, and then same second ఇస్తున్నాను and emp2. ఓకే, 2 ఇచ్చాను. ఇప్పుడు చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ emp. సో 2 రికార్డ్స్ అని ఉన్నాయి. నేను ఏం చేస్తున్నాను అంటే కమిట్ హిట్ చేయకుండా ఆటోమేటిక్గా క్లోజ్ చేసాను. మళ్ళీ నేను రన్ SQL కమాండ్ లైన్ ఓపెన్ చేసి కన్ వాట్ ఇస్ దట్ batch 5/batch 5 connected. so select star from emp. ఓకే, నో రో సెలెక్టెడ్. చూడండి, 2 రికార్డ్స్ యాడ్ చేశాను, బట్ అది నెక్స్ట్ క్లోజ్ చేసి ఓపెన్ చేస్తే నో రో సెలెక్టెడ్ అంటే స్టోర్ కాలా అనమాట. సో డేటా అనేది స్టోర్ కాలా. సో ఇది ఎందుకు స్టోర్ కాలేదంటే కమిట్ చేయలేదన్నమాట. ఓకేనా, సో కమిట్ చేయాలంటే ఇన్సర్ట్ into table name emp values of, so 1 ఇస్తాం. for example అదే కదా, emp1 employee 1, same employee 2 and then 2 డేటా యాడ్ చేసాం కదా. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ emp లో 2 రికార్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ కమిట్ ఇచ్చేసి సెమీకోలన్ ఇచ్చారంటే కమిట్ అయిపోతుంది. కమిట్ కంప్లీట్ అంటే పర్మనెంట్గా సేవ్ అయిపోతుంది అనమాట. సో ఇన్ కేస్ మీరు క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేసినా కానీ ఇప్పుడు ఓపెన్ అవుతుంది అన్నట్టు. ఐ మీన్ డేటా అనేది స్టోర్ అయ్యి ఉంటుంది పర్మనెంట్గా. కానీ batch 5/batch 5 సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ emp. ఇప్పుడు డేటా అనేది అలానే ఉంటుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ది క్వరీ. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ సెట్ లైన్ సైజ్. ఓకే, మీకు యూజ్ అయితే మీకు క్లమ్జీగా డేటా వచ్చింది అనుకోండి, మల్టిపుల్ కాలమ్స్ వచ్చి కొందరు స్క్రీన్ షాట్స్ పెట్టారు నిన్న. ఎలా అంటే క్లమ్సీగా వచ్చింది, ఒక ఆర్డర్ లేకుండా. సో అటువంటిప్పుడు ఏం చేస్తారంటే సెట్ లైన్ సైజ్, ఐ థింక్ వన్ ఎవరో చేసినట్టున్నారు. సెట్ లైన్ సైజ్ మీకు కావాల్సినటువంటి సమ్ నెంబర్ ఇచ్చేసేయండి, ఎంటర్ చేసేసారంటే లైన్ సైజ్ అని సెట్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ మీరు సెలెక్ట్ కమాండ్ యూస్ చేస్తారంటే వస్తుంది. ఇక్కడ 2 కాలమ్స్ కాబట్టి ఇలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 5 కాలమ్స్ ఉంటే మీకు క్లమ్సీ అంటే కాలం కింద కాలం డేటా అనేది ఇన్అప్రాప్రియేట్గా వస్తుంది అనమాట. ఓకే, అటువంటిప్పుడు మీరు జస్ట్ సెట్ లైన్ సైజ్ అని చెప్పి ఇచ్చేసారంటే సో సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట మనకు. ఓకేనా, ఇంక్రీజ్ అయ్యి నీట్గా అది మనకు ఫార్మేట్ చూపిస్తుంది. సో ఇది ఒకటి నోట్ పాయింట్గా రాసుకోండి హెల్పర్ కమాండ్గా. హౌ టు ఇంక్రీజ్ లైన్ సైజ్. ఇప్పుడు వచ్చి display columns properly, something like this. సో కమాండ్ query ఏంటి ఇక్కడ, సెట్ లైన్ సైజ్. సో మన నంబర్ 100 అలా 200 సంథింగ్ అలా ఇచ్చేసేయండి. మీకు సెట్ లైన్ సైజ్ అనేది సెట్ అయిపోయి నీట్గా డిస్ప్లే అవుతుంది. ఓకేనా, గాట్ ఇట్? Yes, sir.